Daily. Taste the Daily. మరి కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం విశేషం. మున్సిపల్ ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో చర్చించి షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం చేయనున్నారు. తెలంగాణలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇక ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా పూర్తి చేస్తుంది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఘట్టాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఇక మరి కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం విశేషం. మున్సిపల్ ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో చర్చించి షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం చేయనున్నారు. తెలంగాణలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఘట్టాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, కాసేపట్లో మేడారంలో అటు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. ప్రధానంగా మేడారం జాతరకు సంబంధించి అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే మేడారంలో కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే కేబినెట్ మీటింగ్ కి సంబంధించి పలు అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా అటు ఏదైతే మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని దీర్ఘకాల డిమాండ్ పై తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. వీటితో పాటు మంత్రివర్గం పలు ఇతర కీలక అంశాలపై చర్చిస్తుంది. ఒకటి, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్నటువంటి న్యాయపరమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీతో నదీ జలాల వివాదాలపై అనుసరించిన వ్యూహాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా పట్టణ స్థానిక సంస్థలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదించే అవకాశం కూడా మనకు ఏదైతే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కోసం బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అలాగే రైతు భరోసా చెల్లింపులు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్ లో చర్చకు రానున్నట్లు కూడా సమాచారం. రబీ సీజన్ లో పంట సాగును ధృవీకరించడానికి ఉపగ్రహ మ్యాపింగ్, ఇతర అధునాతన సాంకేతిక పద్ధతులను ఏదైతే అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సాయం నిజమైన చూసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పాలి. ఉపగ్రహాల ద్వారా సేకరించిన సాగు వివరాలు, డేటా ప్రభుత్వానికి అందిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి మాత్రమే నిధులు విడుదల కానున్నాయని చెప్పొచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు ఉపగ్రహ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి సాగు భూములపై ఓ సమగ్ర ఏదైతే నివేదికను సమర్పించాలని గతంలోనే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనందరికి కూడా వచ్చింది. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం అటు పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే.
అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అటు మేడారంకు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా 125 మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ కు సంబంధించి కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్స్ సంబంధించి ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈసీ కూడా తుది ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్ ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. చర్చించి అనేక అంశాలకు సంబంధించి కావచ్చు కొన్ని తీర్మానాలు కూడా చేసే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్ల జాబితా సిద్ధమైంది. అఖిలపక్ష నేతలతో సమావేశం అయింది ఈసీ. త్వరలో అంటే ఈ నెలాఖరులో కూడా నోటిఫికేషన్ వచ్చే నెలలో పూర్తి స్థాయిలో అది మున్సిపల్ ఎన్నికలతో పాటుగా మండల పరిషత్ ఎన్నికల్లో కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వారి అంశాలను ప్రత్యేకంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. అయితే వంశీ, మరోపక్క అసలు కేబినెట్ మీటింగ్ మేడారంలోనే పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం అభివృద్ధికి తమ ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా ఒక ఉద్దేశంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం భేటీ కాబోతుంది. హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం కావడం ఇదే తొలిసారి అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రకంగా ప్రజల వద్దకే తాము వస్తామంటూ కూడా ఒక సంకేతం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు అనేక కార్యక్రమాలపైన తీర్మానం చేయనటువంటి నేపథ్యంలో అనేక అంశాలపైన చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా ఏదైతే ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా మేడారం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 300 కోట్లకు పైగా కూడా కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలించి ఒక సంకేతం ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ప్రయత్నంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ కుంభమేళ తర్వాత అత్యధికంగా ప్రజలు జరుపుకునేటువంటి జాతర ఏదైనా ఉందని అంటే అది వన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అనేది కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం హైదరాబాద్ వెలుపల మొదటిసారిగా ఒక కేబినెట్ మీటింగ్ ని నిర్వహిస్తుందనేది మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.